Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది మీకు? ఫోక్ లో నేను తిన్న తీరం పడతలే అండి, కరెక్ట్ గా కోవిడ్ టైంలో చేశాను. అవును, కోవిడ్ టైంలో చేశారు, బాగా వైరల్. మొత్తం జర్నీ అంతా బస్సులోనే ఉంటుంది. అంతే అంతే. తిన్నా తీరం పడుతలే కూసున్నా తీరం పడుతలే ఏడున్నా తీరం పడుతలే ఎవలున్నా. రీసెంట్గా దారిపోతున్నాడు ఆ సాంగ్ ఉంది కదా, హెయిర్ ఏంటి మీకు పెట్టారా, కటింగ్ చేసుకున్నారా? లేదండి, అది ఫోల్డ్ చేసి పెట్టామంతే. చాలా క్యూట్ ఉండేది అందులో. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారితునా ఓనితునా జోరు మీద తుండు కారు మీద తుండు. మీరు బిగ్ బాస్కి వెళ్తారని చెప్పి ఫుల్ రూమర్లు అవన్నీ బాగా ఇది వచ్చింది, అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫర్? నిజమే అండి. ఎందుకు వెళ్ళలేదు మరి? ఐఎమ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే, నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. ఒక స్టార్ హీరోయిన్కి ఉన్నంత క్రేజ్ మీకుంది, సడన్గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు. ఒక్కనొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అది మీకు లేదా? మీకు అది భయం లేదా? ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్తోనో సిస్టర్స్తోనో మూవీకి వెళ్తే మూవీకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. నార్మల్గా ఎక్కువైతే మూవీస్ నేను చెయ్యరు, మూవీస్ సైడ్ వెళ్ళరు అని నేను విన్నాను. అంటే ఫస్ట్ నేను కూడా మూవీ సైడ్ వెళ్ళాలనే థాట్లో లేకుండే అండి. బట్ ఇంకనే కాదు, అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్కనే కాదు, ఎవరికైనా కూడా ఎందుకు మన అమ్మాయిని అటువైపు పంపించాలి, ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటుంది. ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకి వెళ్తే నాకు సెట్ అవ్వదు. ఇందులో ఇలా ఉంటుంది, కొన్ని ఇలా చేయాలి, కొన్ని అన్కంఫర్టబుల్ అనిపిస్తాయి, నేను చేయాల్సి వస్తుంది. సో చేసాక మనం ఏం చెప్పలేము. సో అలా వద్దు అని చెప్పి చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి, కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే. ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు, మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా, ఇవన్నీతో పాటు మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారా, ఎప్పుడైనా అడిగావా? ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నాగదుర్గ. యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక ఫ్యాన్ నేను కూడా. దాని నుంచి సాంగ్స్ చేయగానే, ఫోక్ సాంగ్స్లో కనిపించగానే నాకు అరే ఈ సాంగ్స్ కూడా చేస్తుందా అని అనిపించింది. దాని తర్వాత తనతో ఒకసారి మాట్లాడాలి, తను ఇంటర్వ్యూ చేయాలి, తన జర్నీ గురించి తెలుసుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు టైం కుదరలేదు, తనకు కూడా టైం ఇవ్వలేదు నాకు. దాని తర్వాత ఇప్పుడు మనందరి ముందుకు ఈ నవంబర్ 21న కలివివనం అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇంకా ఈ సినిమా రావడం వల్ల మనకు కూడా ఇంటర్వ్యూ రావడం జరిగింది. ఇలానే ఈ సినిమా గురించి ప్లస్ తన జర్నీ గురించి, ఇండస్ట్రీలో ఇంకా తను ఎలా వెళ్ళబోతుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, ఇవన్నీ విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నాగదుర్గ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే, బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రో. థ్యాంక్ యూ సో మచ్. అదొక యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాన్ అనే కదా, క్రష్ అనమాట మీరు నాకు. నాకు క్రష్ లిస్ట్లో అంటే అంత లిస్ట్ ఏం లేదు, ఒక లిస్ట్లో మీరు ఉండేవాళ్ళు. యా, కోల్డా? అవునండి, కొంచెం గుడ్. ప్రమోషన్స్ వల్ల అలా కొంచెం ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి. ఎలా ఉంది ప్రమోషన్స్ కలివివనం? బాగా జరుగుతుందండి, ఇట్స్ గోయింగ్ గుడ్. మూవీ ఆఫర్ అంటే మూవీస్ నేను చెయ్యరు, మూవీస్ సైడ్ వెళ్ళరు అని నేను విన్నాను. ఇది ఎందుకు? అంటే ఫస్ట్ నేను కూడా మూవీ సైడ్ వెళ్ళాలనే థాట్లో లేకుండే అండి. బట్ తర్వాత ఓకే ట్రై చేద్దాము. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నేను అనుకోలేదు, అంటే నేను వస్తానని ఏమొద్దు అన్నట్టు అనుకున్నాను. బట్ అందులోకి వచ్చిన తర్వాత మూవీస్ కూడా ట్రై చేద్దాంలే అనేది, కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ, అంటే ఎందుకు సినిమాలు? నేను యూకేజీ నుండి కూచిపూడి డాన్సర్ అండి బేసిక్గా. సో నాకు అదే డాన్స్ అవే అలవాటు అనమాట. మాస్టర్స్ కంప్లీట్ అయింది నాది కూచిపూడిలో. ఇప్పుడు అబౌట్ టు డూ మై పిహెచ్డి కూచిపూడిలో. సో నేను అదే థాట్ లో ఉన్నా, అదే నా ప్యాషన్, అదే నా ప్రొఫెషన్, అంతా అలాగే వెళ్దాం అనే థాట్ లో ఉన్నా. అలా ఉన్న టైంలో నాకు ఈ సాంగ్స్ ఏదైతే వచ్చాయో అందులో ఏంటంటే అది నా అదృష్టవశాత్తు ఇలా క్లిక్ అయిపోయి, సో దాంట్లో నా జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు నాకు మూవీ ఆఫర్స్ వస్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సాంగ్స్ వరకే అని అనుకున్నాను. బట్ మూవీ వస్తే
ఆబ్వియస్గా మన తెలుగు వాళ్ళకి భయం ఉంటది కదా. అవును, సో అవును, అలాగే నేను కూడా ఏం చేస్తాంలే, అవును. ఎందుకు వద్దు ఇండస్ట్రీ అది ఇది అని అలా వెనకడుగు వేసాను, చాలా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయాను. ఓకే. తర్వాత ఓకే లెట్స్ ట్రై, కొంచెం చేయొచ్చు. ధైర్యం చేసి వస్తున్న కొలది జనాలందరినీ చూస్తున్న కొలది చేయొచ్చు, మంచిగా మనకు కూడా చెయ్య. అవుతుందేమో వర్కౌట్ ఆ. అన్నట్టు అలా. అదే ప్రభాస్ గారితో మూవీ వస్తే మాత్రం చేసేస్తారు. అయ్యో obvious. అంటే అంతే అన్నారు కానీ బాగుంది. బాగుందా? వెరీ నైస్. నేను ఫ్యాన్. ఓ Yeah. నైస్. ఇండస్ట్రీలోకి రావాలని అంటే మీకనే కాదు, మీకనే కాదు, అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్‌కనే కాదు, ఎవరికైనా కూడా ఎందుకు మన అమ్మాయిని అటువైపు పంపించాలి, ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటది. Yeah. అలాంటి ప్రెషర్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో ఇంటి దగ్గర దగ్గర నుంచి? ఇంట్లో నుండి ఎవరిది ఏం ప్రెషర్ లేదండి. హ్మ్. వాళ్ళు నీవు చేస్తా అంటే వెళ్ళు, జస్ట్ గో, మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టే ఉన్నారు ఫస్ట్ నుంచి అయినా కానీ. నేనే అంటే మొత్తం ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిననమాట. ఒక బౌండరీ అంటే నాకు ఎవరు చెప్పి పెట్టింది ఏం కాదు, ఇలానే ఉండి ఇలా అని కానీ. సో అది బాగా అలవాటైపోయి ఇప్పుడు క్లాసికల్, కూచిపూడి ఇదే అలవాటైనప్పుడు ఏంటంటే ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకి వెళ్తే నాకు సెట్ అవ్వదు. ఇందులో ఇలా ఉంటవి, కొన్ని ఇలా చేయాలి, కొన్ని అన్‌కంఫర్టబుల్ అనిపిస్తాయి, నేను చేయాల్సొస్తది. సో చేసాక మనం ఏం చెప్పలేము. సో అలా వద్దు అని చెప్పేసి నేను ఆపుకున్నా నా కోసం. అండ్ మీకు ఇష్టమా కూచిపూడి? అంటే నేను విన్న స్టోరీ అదే లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో యాహ్! అక్కడే నేర్చుకొని అంటే గుడి మా అదేంటి స్టోరీ? మా ఇల్లు అక్కడ ఉండేదండి. ఓకే. సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను, మా మామ తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. సో ఇంటికొచ్చి అక్కడ చూసొచ్చి ఇంట్లో చున్నీ అవి వేసుకొని డాన్స్ వేసేదంట. నేనేసేదంట ఇంట్లో అలా ఓకే. వాళ్ళలాగా అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట. మా మమ్మీ చూసి ఇంకా ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది. చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ ఆ టైంలో అనమాట. సో అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే ట్రై చేద్దాము, ఇది ఇదేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అట్లా ఓకే. చేసారు. అటువైపు. యాహ్! ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడొచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ అంటే ఫోక్‌లో అంటున్నా. ఫోక్‌లో నేను తిన్న తీరం పడతలే అండి. తిన్న కరెక్ట్‌గా తీరం. కోవిడ్ టైంలో అవును. చేసినాను కోవిడ్ నేను. టైంలో యాహ్! చేశారు. ట్రూ. బాగా వైరల్. అవును. మొత్తం జర్నీ అంతా బస్‌లోనే ఉంటది. అంతే అంతే. కదా! యాహ్! యాహ్! యాక్చువల్లీ నాకు అప్పటి నుంచే మీకు ఒక మంచి అంటే లైక్ మీరు కూడా లైక్ ఇండస్ట్రీలోకి రావచ్చు. లేకపోతే అప్పటి నుంచి మీకు ఆఫర్‌లు కూడా స్టార్ట్ అయిపోయాయా? అవునండి. అంటే ఒక్క సాంగ్‌తోని నాకు ఆ తర్వాత అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు తెలీదు ఒక పాట అలా అంత చేంజ్ ఇస్తుంది అని. ఆ ఒక్క సాంగ్‌తోని ఏ టు జెడ్ అంటే నాకు ఇటు శాటిలైట్‌లో ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సీరీస్ అని, మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి. అన్ని ఆఫర్స్ ఒకే సాంగ్ దెబ్బకి. యాహ్! ఒక్క సాంగ్‌తోనే వచ్చాయి. రీసెంట్‌గా 'దారిపోతున్నాడు' సాంగ్ ఉంది కదా! హెయిర్ ఏంటి మీకు పెట్టారా? కటింగ్ చేసుకున్నారా? లేదండి. అది ఫోల్డ్ చేసి పెట్టాం అంతే. ఫోల్డ్ చేసి పెట్టారా? ఫోల్డ్ చేసి పెట్టాం. చాలా క్యూట్ ఉండేది అందులో. నేను కట్ చేశారనుకున్నాను లేదండి. దానికోసం. లేదు. అంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపించాలి అన్నప్పుడు ఇంకా చేయాలి ఏదో ఒకటి అని అలా ట్రై చేశాను. రీసెంట్ టైమ్స్‌లో మీరు 'బిగ్ బాస్‌కి' వెళ్తారని చెప్పి ఫుల్లు రూమర్‌లు అవన్నీ ఇదొచ్చింది. అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫరు? నిజమే అండి. నిజమా? యాహ్! నిజమే. ట్రూ. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. తమిళ్‌లో చేస్తున్నాను. సో ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే వద్దు. భయపడ్డారా? భయపడ్డం కాదు. లైక్ ఓకే ఐయామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలు ఆడడం అలాంటివి మీకు రావా? కొంచెం అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్‌గా ఉంటా, ఎట్లా ఉంటా నార్మల్‌గానే. అంటే ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని. మొహమాటం ఎక్కువ ఉంటది. ఏదైనా నో చెప్పాలంటే భయపడతా. వాళ్ళేమనుకుంటారో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. వాళ్ళెలా వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లమ్ అయితుంటది. కానీ నేనేం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అక్కడికెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు, మళ్ళీ ఎందుకు చెప్పన్నారు. సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు యాక్చువల్లీ చెప్పాలంటే. మమ్మీ అండ్ డాడీ వెళ్ళు పర్లేదు, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి ఉండు, ఒక 2 వీక్స్ 3 వీక్స్‌కి బయటకు వచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్ కూడా దగ్గర అయ్యేవాళ్ళు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. యెస్. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్‌గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే. కాదు మీరు నార్మల్‌గా మీరేమైనా ఇంట్రోవర్ట్ అలాంటిది ఏమైనా ఉందా? చాలా సైలెంట్‌గా యాంబివర్ట్ అండి. యాంబివర్ట్. సిట్యుయేషన్స్ పర్సన్స్ బట్టి బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిట్యుయేషన్ అని చెప్తాను. కలివి వనం.
ఏంటి స్పెషల్ ఇది? ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి యాహ్! 'కలివి వనం' అని చెప్పి ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్. హ్మ్. యాహ్! అది మనకు తెలిసిందే. హ్మ్. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తదనమాట. అదొకటి అంతే. దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడొచ్చే అన్ని మూవీస్‌లో చాలా స్పెషల్ గాబట్టే మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నామండి బేసిక్‌గా. అవునవును. అంటే ఇప్పుడు మేము అంటే మీరు ఈ మూవీ పేరు విన్నారు కదా! హ్మ్. ఇది హ్మ్. టీజర్ అవి చూసాక మీకు ఇది జాన్రా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్‌ని కాపాడడం, యాహ్! ఓకే. అంటే ఒక జాన్రా ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు? ఏం జాన్రా అనుకున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జాన్రా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిల్మ్. ఆహా! ఆర్గానిక్‌గా ఉన్న ఫిల్మ్ హ్మ్. అందరూ వెళ్లి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. హ్మ్. సో హ్మ్. ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్‌లో అంటే డిఫరెంట్ జానర్స్‌లో మూవీస్ వస్తున్నాయి గదా! హ్మ్. అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ హ్మ్. మెసేజ్ ఇచ్చేదే. హ్మ్. హ్మ్. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది నెగెటివ్ ఆర్ పాజిటివ్. అవును. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు హ్మ్. అన్ని మూవీస్‌లో అన్ని మెసేజ్‌లు తీసుకున్నప్పుడు అవును. దీంట్లో కూడా అవును. తీసుకోవాలి కదా! అవును. 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 ఇలాంటి టైప్ మూవీలో గూడా ఓకే. ఇలాంటి మూవీ సో చాలా కష్టపడి జనాల దగ్గరికి అందుకే తీసుకొస్తున్నాం. యాహ్! ఒక అంటే మార్పు. మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి. హ్మ్. సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయని నేను విన్నాను హ్మ్. యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అనంటే ఇందులోనే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. లేకపోతే హ్మ్. ఏదో ఒక పార్ట్ ఉండాలి. అంటే ఇది వదిలేసారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్‌కి దగ్గరొస్తుందంటే ఒక భయం ఉంటది కదా మీకు. హ్మ్. అంటే ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఆ! ఏమవుతదంటే ఇలాంటి ఒక మూవీ అంటే బయట రైట్ స్టెప్ ఏసానా? రాంగ్ స్టెప్ ఏసానా? ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు. నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూజ్ చేసుకుంది. నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే హ్మ్. నేను ఖచ్చితంగా చేద్దాము. హ్మ్. హ్మ్. ఆ ప్రొడక్షన్ అంతా కొత్తది. ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. హ్మ్. చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు. హ్మ్. మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. హ్మ్. ఇవన్నిటితో పాటు హ్మ్. ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే నేను బేసిక్‌గా సాంగ్‌లో గూడా నాకంటూ ఒక కొత్త యూనిక్‌నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. హ్మ్. సో, మూవీ ఎంట్రీ అవుతున్నా నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది గూడా అలాగే ఉండాలి హ్మ్. అని అవును. అవును. నాకనిపించింది. అవును. సో, జస్ట్ అట్లా చేసేద్దాము. ఏదైనా గూడా చేయాలి. హ్మ్. అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి, ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు. హ్మ్. చేసేద్దాము అని చెప్పేసి అంటే ఫిక్స్ అయిపోయాను. ఇవి రిజెక్ట్ చేయడానికి, ఇది చేయడానికి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చిద్ది. అందులో నాకు కొంచెం చెప్పాను గదా! స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఉన్నాయి ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి. హ్మ్. నాకు కొంచెం నేనవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. హ్మ్. హ్మ్. అయ్యో! వాళ్ళెందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ననమాట స్టార్టింగ్‌లో. హ్మ్. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే. ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకొని ఏదైనా అవును. చెప్దాము. అవును. ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకింతే అండి కంఫర్ట్. నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. హ్మ్. హ్మ్. సో, అట్లా మూవీస్‌ని అందుకు వదిలేసాను నేను కొన్ని. నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చేయాలి. హ్మ్. ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవేంటంటే ఒక లాంగ్ ప్రాసెస్ ఖచ్చితంగా నాకు అన్నిన్ని సంవత్సరాలు ఒక ఎపిసోడ్ ఆ! 200 అవన్నీ ఎపిసోడ్. కొంచెం కష్టం. సో, సీరియల్స్ అందుకు ఆపాను అట్లా. అచ్చా! ఒక్కొక్క సీరియల్స్ దానికి ఒక్కొక్క రీజన్ ఏదో ఒక్కొక్క రీజన్. ఆలోచించి చుట్టూ ఇలా ఆ! 360 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో, అలా ఆలోచించి యాహ్! అంటే మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ. హ్మ్. నేను ఇందాక నుంచి చూస్తున్నా. మాల మీరు నమ్ముతారా దాన్ని? అదేంటది? నాకు కరంగలి ఎప్పుడు మాల. నా గెస్ట్ ముందు ఎవరు రాలేదు. నేను ఎప్పుడు అడగలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ నేను మన కరింగ మాల అని విన్నా. అవును. ఏంటి మీకు ఎవరైనా ఏం చెప్పారా? అది యేసుకుంటే ఎవరు ఆఫర్స్? లేదండి. లేదు. హ్మ్. దానికి సంబంధించింది కాదు. హ్మ్. నేను పర్సనల్‌గా విన్నాను. విన్న హ్మ్. తర్వాత నేను ఏం చేసుకున్నాను. విన్నారు? వేసుకుందాము అని ఏం చెప్పేసి. విన్నారు? అంటే హౌ పాజిటివ్ ఇట్ ఈస్ అని ఎంత పాజిటివ్‌గా మారుస్తది మనుషుల్ని. నాకు చాలా అవసరం అది. అంటే నేను నెగెటివ్ పర్సన్ అని చెప్పట్లేదు. సీ ప్రతి ఒక్క దాంట్లో గూడా ప్రతి హ్మ్. యాస్పెక్ట్‌కి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది దీనికి. హ్మ్. హ్మ్. సో, నాకలా అనిపిచ్చింది. నాకు చాలా కరెక్ట్ అని వర్క్ అవుతుందా? అవుతుందనుకుంటున్నా. యాహ్! అవుతుందండి. అవుతుంది. షూర్ కదా? ష్యూర్. ద పక్కా. అదే. ఒక స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ మీకుంది. మీరు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియాలో అని గాని దీంట్లో హ్మ్. మంచి క్రేజ్ ఉంది. హ్మ్. ఇంత ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తుంటారు. ఏదైనా రీజన్ ఉందా దానికి? లే
అంటే కొంచెం ఇష్టం అండి, ఇష్టం ఎక్కువ అలా ట్రెడిషనల్. మంచిగా అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషన్ వేర్‌లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్‌లో ఉండిపోతారనమాట. సడెన్‌గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు. ఒకానొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అవును. అది మీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదండి. హ్మ్. హ్మ్. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. హ్మ్. హ్మ్. సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ఓకే. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచి అయినా కూడా. హ్మ్. నేను అలా ఉండాలి, నాకు అలాగే బాగుంది, అది నా కంఫర్ట్ లెవెల్. హ్మ్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు కానీ ఎవరు నువ్వు చేయకు అని చెప్పలేదు. హ్మ్. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. హ్మ్. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా. ఓకే. అండ్ మీరు అన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి బేసిక్గా. అన్ని జానరా ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా. హ్మ్. సో నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జానరా. నేను ప్రతి జానరాలో ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది అవును. ఫస్ట్ నుంచి కూడా. అవును. అవును. సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నా నెక్స్ట్ ఫిలిం లో కూడా. Yeah. అది తర్వాత అదే. మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడన్‌గా యాక్సెప్ట్ చేయాలన్నా చూడగా ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా అవును. ఉన్నారు. ఉమ్. అంత అంత అభిమానిస్తారు, అంత మంచిగుంటాయి. ఎందుకంటే మీ మీ కామెంట్స్ కూడా సేమ్ ఉమ్. అంతే పాజిటివ్‌గా, అంతే ఉమ్, ఉమ్, నీట్‌గా ఉమ్, ఉంటది. ఉమ్. అంటే లైక్ సడన్‌గా ఈ ఇండస్ట్రీ అనంగానే ప్రతి జోనర్ చేయాల్సొస్తది. ఉమ్. ప్రతి ఫిల్ము చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం. Yeah. వాడు ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు. యాక్టింగ్ అవును. చేస్తున్నాం. బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. ఉమ్. లైక్ మనం ఇలా ఉండకూడదు. అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి. ఇలా ఉమ్. డ్రెస్సింగ్ కూడా యేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు. Yeah. అది ఎందుకు అని? లైక్ సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్‌గా ఇన్‌స్టా కోసం సెపరేట్‌గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టేది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్‌లోనో లేకపోతే నా షూట్‌లో ఉన్న అలా అలా అంతవరకు గాని అన్నీ దాని అలాగే మీద ఉంటాయి. స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేసి హుహు. షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. హ్మ్. సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో గానీ. హ్మ్. సో బేసిక్‌గా ఇంతే అండి. నేను రెగ్యులర్‌గా నార్మల్ ఇట్లనే ఉంటా. ఈ అవుట్‌ఫిట్స్ ఏసుకొనే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్. అంతే. అంతే అండి. ఆబ్వియస్‌గా నేను రెగ్యులర్‌గా నార్మల్‌గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఆ! ఉంటా. చప్రిలాగా ఉంటాను. అచ్చా! ఇంట్లో ఎలాగే ఉంటాను. ఆ! ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్‌తోనో, సిస్టర్స్‌తోనో హ్మ్. మూవీకెళ్తే మూవీకి ఎలా ఎళ్ళాలో అలాగే వెళ్తాను. హ్మ్. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. హ్మ్. నార్మల్‌గా ఎక్కువైతే నేను బయట ఎక్కువ ఎళ్తే మూవీస్‌కి తప్ప ఎక్కడికి పోము మేము. హ్మ్. నా డ్రెస్సింగ్ గూడా నాకు ఇదే అలవాటండి చిన్నప్పటి నుంచి గూడా. నాకు వెస్టర్న్ అంత అది లేదనమాట. జస్ట్ హ్మ్. కొంచెం ఇట్లా అనుకోకుండా వచ్చింది డెఫినిట్‌గా అది. మీరు ఇందాక మీ మాటల్లో తమిళ్‌లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు. హ్మ్. ఎన్ని లాంగ్వేజెస్‌లో మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా? తమిళ్‌ది చేస్తున్నా అండి. అది గూడా కొంచెం అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది గాబట్టి నేను చెప్తున్నా అదే. అంతే. మీతో చెప్పకూడదని యాహ్! చెప్పండి. అంటే చెప్తాం మెల్లిగా. అచ్చా! మెల్లిగా దానికి మెల్లిగా. ఒక అది టైం. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఏదైనా గూడా. యాహ్! ఏదైనా అఫీషియల్ అంటే అఫీషియల్‌గా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ఉంటది కానీ నేను అది చెప్పకూడదా? చెప్పను. నేను చెప్పను. అయ్యేదాకా చెప్పను నేను. ఓకే. కొంచెం. అంటే మీరు నమ్ముతారా దాన్ని అవ్వకముందు చెప్తే క్యాన్సిల్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి? కొన్ని జరిగాయి కాబట్టి నమ్మాల్సొస్తది. కొన్ని జరుగుతుంటాయి గదా! ఆబ్వియస్‌గా అంటారు కదా! ఎక్కువ ఎక్సైట్ అవ్వద్దు అని. ఎక్కువ ఎక్సైట్ అవ్వకూడదు, ఎక్కువ చెప్పుకోకూడదు. నేను చెప్పుకునే పర్సన్‌ని గాదు బేసిక్‌గా. బట్ సమ్‌హౌ అలా అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి అఫీషియల్‌గా రానియండి ఇప్పుడు. మీరు దిష్టిని నమ్ముతారా? నమ్ముతానండి. నమ్ముతారా? నమ్ముతాను. ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయా నీకు? నమ్ముతాను. ఓకే. నమ్ముతాను. దాన్ని బట్టే పోతూ ఉంటారు. దాన్ని బట్టి కంప్లీట్‌గా అదే ఇప్పుడు నేను ఏం చేసినా అదే అయితుంది. నాకు దిష్టే తగులుతది అట్లా ఉండను. ఆ! బట్ కొన్ని హ్మ్. ఉంటాయి నమ్మాల్సొస్తది. నమ్ముతాం అంతే. ఓకే. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మీరు ఒక అవార్డ్ తీసుకున్నారని. యాహ్! అది చిన్నప్పుడు. చిన్నప్పుడు డాన్సా? డాన్స్‌లో కూచిపూడి హ్మ్. ఒక ప్రోగ్రామ్‌లో హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. హ్మ్. హ్మ్. చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక అంటే కొన్ని మూవీస్ గాని, కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు. మళ్ళీ దానికే బ్యాక్‌కెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమా? అంటే ఎండ్ ఆఫ్ ది డే మై థింగ్ ఈజ్ కూచిపూడి డాన్స్ అంతే. నేను అందులోనే ఉన్నాను. హ్మ్. మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను. నాకు మూవీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇష్టం. హ్మ్. హ్మ్. చేస్తా నేను. కానీ హ్మ్. నా డాన్స్ అనేది ఎక్కడికి పోదు. అది నా చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉందది. ఇంకా దాన్నేం అవ్వదు. అది ఎళ్ళదు కూడా నన్ను వదిలి నేను అనుకున్నా కూడా. ఓకే. టీచర్ అవుదామని.
నాకు ఇన్‌స్టిట్యూట్ ఉందండి. ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. టీచ్ చేస్తున్నాను నేను. అవునా? యాహ్! యాహ్! కూచిపూడి డాన్స్. చూడడానికి చాలా చిన్నోళ్ళలాగా ఉన్నారు. చాలా పెద్దవన్నీ ఉన్నాయి మీకు. టెన్షన్స్ అన్నీ. మేబీ. అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఇలానే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, సింగిలా అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను. అది ఓకే. ఏంటి, మీరు ఏం చెప్తారు? సింగిలా, నన్నేం మింగిలా? లేదు సింగిల్ అండి. నన్నెవరు అడగలేదు. నేను చూసాను. ఓకే. యాహ్! ఓకే. నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, లేదు. నేను చూసిందే. ఓకే. సీరియస్‌గా నా నేను దగ్గర చూసా. దాకా రాదు అసలు ఇట్లా ఈ టాపిక్ ఎప్పుడు రావా? రాదు, అడగరు. అవును. యాక్చువల్లీ ఎవరు అడగరు. యాహ్! నువ్వు యాహ్! చూస్తేనే హ్మ్. అర్థమవుతది. హ్మ్. హ్మ్. సోలోగా యాక్చువల్లీ నీకు ఇంకోటి తెలుసా? నాకు భయపడుతున్నాను నేను. కొంచెం తడబడుతున్నాను కూడా. మళ్ళీ ఏమనంటే ఏం ఫీల్ అయిపోతారో, ఏం బాధపడతారో అని. అయ్యో! లేదండి. పర్లేదు. లేదు కదా, ఓకే. ఫ్రీగా ఉన్నారు కదా. ఫ్రీగానే ద ఉన్నాను. ఏదైతే మీరిప్పుడు చేయబోతుంది ఈ కలివివానం ఉందో, ఫస్ట్ టైమా యాక్టింగ్? యాహ్! ఫస్ట్ టైమా? ఫస్ట్ మూవీ. ఫస్ట్ ఫస్ట్ టైమ్ మూవీ, ఫస్ట్ యాక్టింగ్. టైమ్. అంటే నార్మల్‌గా ఈ ఫోక్ సాంగ్స్‌లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ గానీ, టీమ్ గానీ చాలా తక్కువ. హ్మ్. ఇప్పుడు మూవీ అనంగానే చాలా ఎక్కువ మంది, అండ్ మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా హ్మ్. ఉన్నారు. హ్మ్. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. అవును. ఇబ్బంది పడలేదా? ఇబ్బంది ఏమైనా అయిందా? యాక్టింగ్ నేర్చుకున్నారా ఫస్టు? నేర్చుకోలేదు. డైరెక్ట్ సినిమా చేశారు. డైరెక్ట్ మూవీ అంటే చేసాను. ఇబ్బంది పడే ఉంటారు. ఇబ్బంది పడ్డారా? లేదండి. టీమ్ అస్సలు ఇబ్బంది ఏం లేదు. హ్మ్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను. వితౌట్ హ్మ్. ఎనీ ఆడిషన్ నేను చేసిన ఈ మూవీ. నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్‌లో ఉండే అనమాట. నా నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్‌గా ఉండే పర్సన్ నేనే. చేయగలనా? చేయలే. చాలా హ్మ్. ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు. ఏదైనా అనొచ్చు గానీ బట్ హ్మ్. నేను అట్లా నాకు నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. హ్మ్. హ్మ్. సో, నేను చేసినప్పుడు గూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. హ్మ్. హ్మ్. సో, నేను టీమ్ అన్న వాళ్ళందరిని అడిగా. అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. హ్మ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్‌కి అంతా వర్క్ చేశాను కాబట్టి హ్మ్. అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న వీళ్ళందరూ అన్నలే నాకు బాగా అంటే క్లోజ్. మీరందరూ చేసే టీమ్, ఆల్రెడీ వర్క్ చేసిన టీమ్. వీళ్ళందరూ సమ్‌హౌ ఎక్కడో అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళనమాట. హ్మ్. ఈ హ్మ్. ఫోక్ దాంట్లో అట్లా. హ్మ్. సో, అట్లా దే మేడ్ ష్యూర్ ఐయామ్ కంఫర్టబుల్. ఏదైనా గూడా హ్మ్. ఆహ్, బేసిక్‌గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీయే. అవునవును. సో, చూసా. ఇప్పుడు టీచర్ కదా? టీచర్. ఆ! చేసేప్పుడు గూడా ఏంటి ఆహ్, కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్ నేను చేయగలుగుతానన్నా? లేదా ఫస్ట్ 2 డేస్‌లోనే నేను అడిగాను. వర్క్‌షాప్ అయింది మాకు. హ్మ్. వర్క్‌షాప్‌లో అడిగాను నేను, "అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా? లేదంటే మీరు చేపించుకోండి. హ్మ్. అసలే చేయట్లేదు అంటే చెప్పండన్న పర్లేదు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు" అని. ఓకే. అన్న వాస్ లైక్, "లేదు. నువ్వు ఆర్ ఇంటూ ద క్యారెక్టర్. నువ్వు చేసేసేయాలంతే. నువ్వు చేస్తున్నావు. హ్మ్. వర్క్‌షాప్ చూసాను నేను. హ్మ్. నువ్వు అందులో ఉన్నావు, చేస్తున్నావు" అని చెప్పేసారు. హ్మ్. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా గూడా అన్నొచ్చి క్లియర్‌గా నాకు చెప్పేవాళ్ళు. "ఇది ఇలా చేయొచ్చు. ఈ ఎక్స్‌టెంట్ వరకు నువ్వు చేయొచ్చు దీన్ని. హ్మ్. హ్మ్. ఇంతకన్నా ఎక్కువొద్దు. హ్మ్. ఇంత చాలు." హ్మ్. సో, అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి హ్మ్. కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి హ్మ్. యాక్టింగ్ అలా లేను ఆ! కాబట్టి ఆ! నాకిది మంచి కంఫర్ట్ అనిపిచ్చింది. హ్మ్. వాళ్ళకి గూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటది. ఆమె ఒక డీసెంట్, డిగ్నిఫైడ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు. అంతకు హ్మ్. మించి ఉండొద్దు. అంతకు తక్కువ ఉండవద్దు. హ్మ్. హ్మ్. సో, అంత ఉంచు చాలు. అంతవరకే అంటే హ్మ్. మేము అలాగే ఎళ్ళాము మా షూట్‌కి. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారా, ఎప్పుడైనా అడిగావా? ఎందుకు నేనే అని అడిగారా? ఎందుకు నేనే అంటే అన్న అయితే అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే ఒక్ అది నేను చెప్పుకుంటే పర్లేదు, బాగోదు పర్లేదు, బేసిక్‌గా. పర్లేదు, బట్ పర్లేదు. అన్న చెప్పండి. చెప్పిందేంటంటే, "ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్‌కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి." హ్మ్. 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 సో, ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ హ్మ్. అన్న హ్మ్. వాళ్ళకి చెప్పాక అన్న మైండ్‌లో నేనే ఉన్నాను. ఈ స్టోరీ ఈ అమ్మాయితో చేపిచ్చాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్‌లో ఉంది. హ్మ్. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారంటే, నాగదుర్గ అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది. తనని అనుకున్నా చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే హ్మ్. ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న హ్మ్. ఉన్నారో హ్మ్. తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్‌లో ఉన్నారనమాట ఎప్పటినుంచో. హ్మ్. ఒక హ్మ్. ప్రాజెక్ట్ చేయాలని. సో, నేను హ్మ్. అది వెంటనే చెప్పగానే రైట్. ఆ అమ్మాయి అయితే చేద్దాం. ఆ హ్మ్. అమ్మాయి అయితే కన్ఫర్మ్‌గా చేసేద్దాము అని హ్మ్. చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. హ్మ్. 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 నేనే కొంచెం నా దగ్గరకొచ్చిన తర్వాత నాకున్న డౌట్స్‌తోని డౌట్స్. అడగడం జరిగింది. నిజమేనా? మనమే నిజమే ఎందుకు? కాదు. "అన్న నేను చేయగలుగుతానా? అదే. మీరనుకున్నది మీకు వస్తుందో లేదో నాకు చెప్పండి. హ్మ్. నేను అస్సలు ఫీల్ అవ్వను. లేదు రాట్లేదు. ఇంకొంచెం ట్రై చేయండి నేను ట్రై చేస్తాను. లేదు అస్సలకే రాట్లేదు అంటే లేదు నాకు చెప్పండి." అలాగే ఉండేదాన్ని నేను. ఓకే. ఇప్పుడు ఓన్లీ మీరేనా హీరో అలాంటివి? ఓకే. సో, స్టోరీలో ఆహ్, అంటే
ఇదేదో ఫీమేల్గా ఒక్కదాన్ని చేశాను కాబట్టి ఫీమేల్ సెంట్రిక్ అంటున్నారేమో కానీ ఈ మూవీలో హీరోస్ అంటే మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు రాజన్న మూవీలో తాత క్యారెక్టర్ చేశారు, తను చేశారు. నేను ఆయన మనవరాలు అండ్ 5 పిల్లలు. మేము హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను. మేమే అంటే మేము ఇంతమంది హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను, ఒక్కరు ఇద్దరు అని చెప్పను. తాత పేరు వచ్చి భూమయ్య, నా క్యారెక్టర్ హరిత. భూమయ్య ఈజ్ అ ఫార్మర్. భూమయ్య అంటే ఫార్మర్, ఒక భూమి కాబట్టి నేను ఒక ఫార్మర్. నేను హరిత అంటే అడవి. పిల్లలు వచ్చి 5 పంచభూతాలు, వాళ్ళ పేర్లు ధరణి, ఆకాష్, పవన్, గంగాజల, అలా 5 పేర్లు అనమాట పంచభూతాలు. సో ఈవెన్ పేరు దగ్గర కూడా మేము ఇంత పర్టికులర్ గా ఎవరైతే మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్ననే, రైటర్ కూడా తనే అనమాట. సో ప్రతి ఒక్కటి ఈవెన్ నేమ్స్ దగ్గర కూడా మనము ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి జనాల్ని అందులోకి అని నేమ్స్ దగ్గర కూడా అంత పర్టికులర్ గా ఉండే. 30 days అయిపోయింది. 30 days 30 days లో చేసేసినారు. చేసేసిన మూవీ. ఇందులో బిత్తిరి సత్య అన్న ఉన్నారు అండ్ రఘుబాబు గారు ఉన్నారు. ఇంటర్వ్యూ ఉంది. లేదు అది ఎప్పుడో జరిగిన ఏమనుకున్నా అంటే ఇది చూడంగానే బిత్తిరి సత్య గారు ఉన్నారు అనగానే ఓకే వీళ్ళు సినిమా వల్ల ఎప్పుడో షూట్ జరిగిపోయి వీళ్ళు పరిచయం అయ్యి ఉంటారు. దాని తర్వాత లేదు, యాక్చువల్లీ సత్యన్న నేను ఎప్పుడో నా ఇంటర్ డేస్ లో అప్పట్లో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. అన్న హీరోగా చేస్తున్న ఒక మూవీలో ఒక ఏదో క్యారెక్టర్ ఉంది అని అంటే అప్పుడు నేను వెళ్ళడం జరిగింది దానికి. అప్పుడు జస్ట్ ఇట్లా చూసి అప్పుడు నేను అసలు నాట్ ఇన్ టు ఫోక్ ఇండస్ట్రీ, అసలు ఏం చేయలేదు, జస్ట్ వెళ్ళాను అలా అంతే. వెళ్ళాను కానీ మనకి ఏదో వర్కౌట్ కాలేదు, వద్దులే అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసిన. జస్ట్ ఒకరోజు వెళ్ళిన తర్వాత నేను ఫోక్ లోకి రావడం ఇదంతా అయ్యాక అన్న ఒకరోజు ఇంటర్వ్యూ చేద్దాం రా అని మాట్లాడారు. సో మనం ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ బేసిక్ గా. సో బట్ అన్న అడిగేసరికి ఓకే అన్న తెలుసు ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా, నేను అడిగితేనే చెప్పారు నీటి మా మాటలు చేద్దామండి. అయితే అన్న ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సమహం అట్లా మూవీలో కనెక్ట్ అయినాం. అంటే అసలు అది మాకు తెలియదు, అనుకోకుండానే జరిగింది. ఈ సినిమాలో మీకు తెలియని వల్లే అంటే తెలిసిన వల్లే మళ్ళీ కలిసి మళ్ళీ టీమ్ అవడం వల్ల మీకు కూడా చాలా ఈజీగా కంఫర్ట్ గా అయిపోయింది. అందరూ తెలిసిన వాళ్ళే. సో అయితే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి ఇండస్ట్రీలో చాలా ఏం లేవో ఉన్నాయండి. సిరీస్లు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అవి చేస్తారా, ఇంకా అది ఆపేస్తున్నారా? నేను అసలు చేయలేదు ఇప్పటి వరకు. అందుకే చేస్తారా ఆపేస్తారా? ఏమో అండి, అంటే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. చూద్దాం ఏమైనా మంచి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ, ఇట్లా చేస్తే బాగుంటది అనిపించిన స్టోరీ అంటే చేస్తాను. ఫైనల్ గా ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే అదే అండి, అన్ని మూవీస్ లో అందరూ అన్ని మెసేజ్లు ఇస్తున్నప్పుడు మా మూవీది మేము ఇస్తున్నాం, తీసుకోవాలి కదా మెసేజ్ కొంచెం. సో అంటే ఇట్లాంటి ఒక మూవీ రావడం అనేది వెరీ వెరీ రేర్. అసలు ఇలాంటి ఒక మూవీ దాన్ని మేము దీనికి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం అంటేనే అది ఏముంది అని ఒక చిన్న ఎంతూజియాజం ఉంటది కదా జనాలు, వాళ్ళు చూడాలి. అలాంటి మూవీ చూస్తే ఏ మూవీ చూసి ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఒక నేచర్ గురించి ది వెరీ నెక్స్ట్ మినిట్ నువ్వు థియేటర్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆబ్వియస్ గా మీరు చాలా మేము షూట్ చేస్తున్నప్పుడే ఆ నేచర్ మమ్మల్ని చాలా చేంజ్ చేసింది. అందులో ఎవరు వాంటెడ్ గా చెప్పింది కాదు. సో అలాంటిది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు, వాళ్ళకి ఒక అడవిలో కూర్చున్నట్టు ఉంటది అంతే. అంటే ఇది ఇప్పుడు దాకా వచ్చిన ఏ స్టోరీ లాగా ఉండదు అసలు, కనీసం 0% మ్యాచ్. 0% మ్యాచ్ ఆబ్వియస్లీ అంతే. సమ్మో మాకు మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం వేరే ఇన్సిడెంట్స్ తో మ్యాచ్ అయింది. బట్ ఇంటెన్షనల్ గా చేసింది కాదు, బికాజ్ అస్సలు సంబంధించింది కాదు దానికి. అంటే కొంచెం ఎట్లనో మ్యాచ్ అయింది కానీ అసలు అలా అయిందనే మీరు చేశారా అంటే లేదండి. మా మూవీ షూటింగ్ అయిపోయి చాలా చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year అయింది మా షూట్ అయిపోయి. చాలా చాలా 1 year అయింది ఆల్మోస్ట్. 1 year కరెక్ట్ గా ఈ నవంబర్ లో జరిగింది మా షూట్. ఆ తర్వాత వేరే అయినాయేమో కానీ దానికి దీనికి సంబంధించింది కాదు. ఇది అందరికి తెలియాల్సిన టాపిక్ అండి. ఇప్పుడు కొంతమంది చెప్తే అర్థం కాదు, కొన్ని సినిమాల్లో చెప్తే చాలా అర్థం అవుతుంది. సో అలా తెలుసు. సినిమా వల్ల చెప్దాం ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ అవ్వాలని అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో జర్నీ అలా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేనంత స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా అండ్ November 21 సినిమాకి వెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు